అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దూరి వెంకట్రావు గారు రచించిన అభీష్టం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అధికార హోదా వల్ల లభించే పేరు ప్రతిష్టలు నిర్దేశిత ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతాయి. వృత్తితో పాటు ప్రవృత్తి పరంగా ఏదైనా కలలో రాణించగలిగితే మాత్రం ఆ వ్యక్తి కీర్తి దిగంతాలకు విస్తరిస్తుంది. ఎంఆర్ఓగా పనిచేస్తున్న కార్తీకి ఆ ఊళ్ళోనే కాదు, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుంది. అందుకు కారణం అతగాడు మంచి సాహితీవేత్త కావటమే. దానికి తోడు సుమధుర గానాలాపన చేసే సుస్మిత జీవిత భాగస్వామి కావడం అతడి అదృష్టం. తను హృదయంగా రచనలు చేస్తే ఆమె తీయగా పాడుతుంది. సంగీత సాహిత్యాల సంగమమే వారి దాంపత్యం. ఒకరోజు సాయంత్రం దంపతులిద్దరూ పిక్చర్కెళుతూ రోడ్డువారగా స్కూటర్ పార్కు చేసి మల్లెపూల కోసం పూల దుకాణానికి వెళ్లారు. అంతలో వెనక నుంచి ఒక వ్యక్తి గబ్బాలున సుస్మిత మెడలోని గొలుసులాగి పారిపోవడం గమనించి అతన్ని వెంబడించాడు కార్తీక్. ఆ వ్యక్తిని సిద్ధుగా గుర్తించి విస్మయానికి గురైంది సుస్మిత. అనూహ్యంగా అతన్ని ఆ స్థితిలో చూసేసరికి గుండె ఆగినంత పనైంది. సిద్ధు దొంగ అనుకుంది లోలోన. ఉన్నపళంగా ఆమె ఆలోచనలు 5 ఏళ్లు వెనక్కి మళ్ళాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లో తనకు సిద్ధుతో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా రూపుదిద్దుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అతడెవరో ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండానే అతడికి మనసిచ్చింది. సాయంత్రం తన మ్యూజిక్ కాలేజీ నుంచి వచ్చేటప్పుడు సిద్ధు కలిసేవాడు. ఇద్దరూ కాసేపు సరదాగా ఏ పార్కులోనూ ట్యాంక్ బండ మీద కూర్చొని మాట్లాడుకునేవారు. బిఏ పూర్తయిపోగానే కూతురికి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు మోహన్ రావు. సిద్ధుని ప్రేమిస్తున్నట్లు ఇంట్లో ఎలా చెప్పాలో తెలియటం లేదు సుస్మితకి. అమ్మా నాన్నలకు తను ఒక్క సంతానం. ఎంతో గారాబంగా పెరిగింది. తనేమడిగినా తెచ్చిస్తాడు నాన్న. అడగకుండానే అన్ని అమర్చి పెడుతుంది అమ్మ. సిద్ధుని చేసుకుంటానంటే కన్నవాళ్లు కాదనరన్న నమ్మకం ఉంది. అయితే మనసులో మాటని బయట పెట్టకుంటే తన ఉద్దేశం వాళ్ళకెలా తెలుస్తుంది? అప్పటికి తన ప్రమేయం లేకుండా 2 పెళ్లి చూపులు జరిగిపోయాయి. తన అభీష్టం మేరకు ఏదో ఒకటి ఖాయం చేయాలనుకుంటున్నాడు నాన్న. అమ్మ కూడా తొందరపడుతోంది. ఇక తాత్సారం చేయకూడదని నోరు విప్పింది సుస్మిత. తను ఇష్టపడ్డవాణ్ణి చేస్తే పిల్ల సుఖపడుతుందనుకున్నాడు మోహన్ రావు. అనుకున్నదే తడువుగా సిద్ధుని పిలిపించి అతడి గురించి ఆరా తీశాడు. తనకి మేనమామ తప్ప మరెవరూ లేరని, ఆయన బెంగళూరులో బిజినెస్ లో ఎప్పుడూ బిజీగా ఉంటాడని చెప్పాడు. దరిదాపుల్లో బంధువులెవరైనా ఉన్నారా అని అడిగితే అందుకు కూడా పెదవి విరవడంతో మొహం మార్చుకున్నాడు మోహన్ రావు. పిల్ల ఇష్టపడింది కదా అని ముక్కు మొహం తెలియని వాడికి తన కూతుర్ని ఎలా ఇచ్చేస్తాడు? ఏం చేయాలో తోచడం లేదు అతడికి. దాదాపు కామేశ్వరి పరిస్థితి అంతే. వాళ్ల మనసుల్ని అద్దం పట్టిన సిద్ధు తన మేనమామ సెల్ నెంబర్ ఇస్తూ కావాలంటే తన గురించి విచారించమన్నాడు. అతడిచ్చిన నెంబర్కి డైల్ చేశాడు మోహన్ రావు. హలో. అవతల నుంచి పలకరింపు. ఐఆమ్ మోహన్ రావు, LIC ఫీల్డ్ ఆఫీసర్. సిద్ధు మీ మేనలుడని మాకిప్పుడే తెలిసింది. అవునండి, వాడి అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. అప్పట్నుండి నేనే వాణ్ణి పెంచి పెద్ద చేశాను. సిద్ధు కూడా ఆ మాటే అని మీ నెంబర్ ఇచ్చాడు, అందుకే ఫోన్ చేశాను. విషయం ఏమిటంటే మా అమ్మాయిని అతడికిద్దాము అనుకుంటున్నాము. మీరోసారి ఇక్కడికొస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. సారీ, మరోలా అనుకోకండి. ఇప్పటికిప్పుడు బయలుదేరి నేను అక్కడికి రాలేను. వాడికిష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పెళ్లైన తర్వాత కావాలనుకుంటే మనం తీరిగ్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అంతలోనే ఫోన్ కట్ అయింది. మీకు ముందే చెప్పాను, నా కోసం ఆయన తన వ్యాపారాన్ని వదిలేసి రాలేడని అన్నాడు సిద్ధు. ఎందుకో అతడి మాటల మీద మోహన్ రావుకి గురి కుదరటం లేదు. సరే, నువ్వెళ్ళు, ఆలోచించి చెబుతాను అన్నాడు. వెళ్ళిపోయాడు సిద్ధు. ఇంతకీ ఏం ఆలోచించారు? సంబంధం చేద్దామా వద్దా అడిగింది కామేశ్వరి. వద్దు కామేశ్వరి, మనకి సంబంధం వద్దు. అతడెవరో ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా కేవలం వాడి మాట మీద బేసై పిల్లనెలా ఇచ్చేస్తాము అన్నాడు మోహన్ రావు. సిద్ధుని అల్లుని చేసుకోవటానికి తండ్రి సుముఖంగా లేకపోవడంతో కళ్ళనీరు నింపుకుంది సుస్మిత. సిద్ధుకి ఎవరూ లేరన్న ఒకే ఒక కారణంగా సంబంధాన్ని వదులుకోవటం ఆమెకేమాత్రం నచ్చలేదు. అలా అని పెద్దల్ని ఎదిరించే మనస్తత్వం కాదు ఆమెది. నేను నిన్ను చేసుకోవటం మీ వాళ్ళకేమాత్రం ఇష్టం లేదు. ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. సుస్మిత కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు సిద్ధు. మౌనం దాల్చింది సుస్మిత. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటే నాతో లేచొచ్చాయి.
సిద్ధు మాటలకు అమ్మో అంది అదిరిపడుతూ. ఎందుకంత భయపడతావు? మీ తల్లిదండ్రులకు నువ్వు ఒక్కగాను ఒక బిడ్డవి. నిన్ను వదిలి వాళ్ళు మాత్రం ఉండగలరా? నా మాట విని నాతో వచ్చి గుళ్ళో దండలు మార్చుకుందాం. తర్వాత వాళ్లే మన దారికొస్తారు అన్నాడు కన్విన్సింగ్గా. మాట్లాడలేదు సుస్మిత. ఆమె మౌనాన్ని అంగీకారంగా భావిస్తూ ఆ రోజు రాత్రి సరిగ్గా 11 గంటలకి మీ ఇంటి వద్దకొచ్చి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, మర్చిపోకు అన్నాడు సిద్ధు. సరేనంది సుస్మిత. ఆ వేళ ఆమె పుట్టినరోజు. ఆ విషయం చెప్పి అతన్ని ఐస్ పార్లర్కి తీసుకెళదామనుకుంది. మాటల్లో పడి ఆ సంగతి మర్చిపోయింది. ఇంట్లో అడుగు పెడుతూనే నీకోసం ఏం పట్టుకొచ్చానా చెప్పు ఊరిస్తున్నట్లు అన్నాడు మోహన్ రావు. కేక్ పట్టుకొచ్చుంటారు, ఇవాళ దాని బర్త్డే కదా అన్నది కామేశ్వరి నవ్వుతూ. ముందు వీధి గుమ్మమ్మకు చూడండి అన్నాడు మోహన్ రావు. ఆత్రంగా బయటకు చూశారు. స్కూటీ మోపెడ్ గ్రే కలర్లో తలతలా మెరిసిపోతోంది. హాయ్ అంటూ ఎగిరి గంతేసింది సుస్మిత. పిల్ల పుట్టినరోజు సందర్భంగా అది కోరుకున్న బండి పట్టుకొచ్చారన్నమాట అంటూ దానికి బొట్లు పెట్టి హారతి పెట్టింది కామేశ్వరి. అలా ఓసారి మీ ఫ్రెండ్స్ అందరిళ్ళకి తిరిగి రామ్మా అనునయంగా అన్నాడు మోహన్ రావు. సుస్మిత ఆనందానికి అవధులు లేవు. మొన్న మాటల్లో తనకి మోపడ్డుంటే బావుండు అంది. నోట్లో మాట నోట్లో ఉండగానే బండి పట్టుకొచ్చేశాడు నాన్న. తనంటే ఎంత పిచ్చి ప్రేమ! తను కోరిందేది తండ్రి ఏనాడు కాదనలేదు. మరి సిద్ధు విషయంలో ఆ చొరవ ఎందుకు చూపడం లేదో అర్థం కావటం లేదు. బహుశా తనను ఏ ఇంజనీర్కో డాక్టర్కో ఇవ్వాలనుకుంటున్నారేమో. అమ్మా నాన్నల కలల్ని కళ్ళలు చేసి సిద్ధుతో లేచిపోవడానికి మనస్కరించటం లేదు. ఓ పక్క కన్నవాళ్ల ఎడల మమకారం, మరో వంక కోరుకున్నవాడి అనురాగం. ఈ ఊగిసలాటలో ఎటూ తేల్చుకోలేని స్థితి. అనుకున్నట్లుగానే ఆ రాత్రి సెల్ మోగితే హలో అంది సుస్మిత. నేను సిద్ధుని. నీ గురించి బండి పట్టుకొచ్చి మీ ఇంటి ముందు నిలబడ్డాను. ఇంట్లో అంతా నిద్రపోతున్నారని అనుకుంటున్నాను. త్వరగా వచ్చే. నేనిక్కడ ఎక్కువసేపు ఉంటే ఎవరైనా అనుమానిస్తారు అన్నాడు కంగారుగా. క్షమించు. ఇంట్లో చెప్పా పెట్టకుండా నీతో లేచిపోయి రాలేను. వాళ్ళ అభిష్టానికి భిన్నంగా వ్యవహరించి వాళ్లకు తలవంపులు తేలేను. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న వాడివైతే కనీసం నీ బంధువులనెవరినైనా తీసుకొచ్చి మా పేరెంట్స్తో మాట్లాడించు అంది సుస్మిత. ఏదో అనబోయాడు సిద్ధు. సుస్మిత స్విచ్ ఆఫ్ చేసింది. పెద్దల అంగీకారం లేకుండా ఆమె తనని చేపట్టదని సిద్ధుకి తెలిసిపోయింది. అంతే, ఆ రోజు నుంచి అతడు కనుమరుగయ్యాడు. సిద్ధు పూర్తిగా కనుమరుగవ్వడంతో అతడి అంతర్యం సుస్మితకు అర్థమైపోయింది. దాంతో మరో ఆలోచన పెట్టుకోకుండా ఎడ్సెట్ రాసి బిఈడి చేసింది. తదనంతరం యూనివర్సిటీలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకుంది. కాలం ఆమెను సిద్ధుని పూర్తిగా మర్చిపోయేలా చేసింది. తల్లిదండ్రుల అభీష్టం మేరకు తన అభిరుచులకు తగినవాడైన కార్తీక్ ని పరిణయమాడింది. రాస్కెల్ తప్పించుకున్నాడు. పద, పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇద్దాం అన్నాడు కార్తీక్ ఒగరుస్తూ వచ్చి. వద్దు, ఏ కంప్లైంట్ ఇవ్వనక్కర్లేదు, పదండి పోదాం అంది సుస్మిత. అదేమిటలా అంటావు? నగపోయినందుకు నీకు బాధ అనిపించడం లేదా అడిగాడు కార్తీక్. ఇప్పుడు పోయింది నగ మాత్రమే, కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. అదే ఆ రోజు అనాలోచితంగా తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉంటే జీవితమే చేజారిపోయేది అనుకుంది లోలోన. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.